దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రిలారా, క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడుగా మూడవ దినమున సశరీరుడుగా సజీవుడుగా మరి తను తాను ప్రత్యక్షపరుచుకొని తన శిష్యులకు కనబడి 40 దినముల వరకు తన ప్రత్యక్షతను అగుపరచి అనేకులకు తన ప్రత్యక్షతను అగుపరచి దేవుని రాజ్యమును గురించి అనేక విషయాలు బోధించి తను తాను సజీవుడిగా కనబరుచుకున్నాడు. ఎందుకు అంటే ప్రియులారా, ఇదిగో క్రీస్తు ప్రభుల వారు మృతులలో నుండి లేచుట వలన ఆయన దేవుని కుమారుడుగా రుజువు చేయబడ్డాడని పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి ఉత్తరం 1వ అధ్యాయంలో ఆయన రాస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క సమాధి యొద్ద జరిగినటువంటి సంఘటన మనం ఒకసారి గమనిస్తే, ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు ఎవరు? ఆ స్త్రీలు ఇదిగో కింది వచనాల్లో మనం వారిని చూడగలం. 10వ వచనంలో, ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. ఆ స్త్రీలు ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి 3వ దినమందు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఎవరు ఈ యొక్క మాటలు చెప్పిన ఆ ఇరువురు అంటే ప్రియులారా, యోహాను సువార్తలో ఆ ఇరువురిని దేవదూతలుగా ఇక్కడ యోహాను గారు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 11, 12 వచనాల్లో, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు, హల్లెలూయా, తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున మరి ఒకడు కూర్చుని ఉండుట కనబడెను. ప్రియులారా, ఆ క్రీస్తు ప్రభుల వారి ఖాళీ సమాధిలో దూతలు కావలిగా ఉన్నారు. ఎందుకు అంటే క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమునకు సాక్ష్యముగా వారు ఉంటూ ఉన్నారు. అంతేకాదు, ఇదిగో వారి సాక్ష్యాన్ని వినండి. ఆ స్త్రీలు భయపడి ముఖములను నేలమోపి ఉండగా ఆ మనుష్యులు అంటున్నారు, ఆ దేవదూతలు అంటూ ఉన్నారు, ఆ ప్రశస్తమైన వస్త్రములు ధరించినటువంటి ఆ దేవదూతలు, ఇదిగో సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. వై సీక్ ye the living among the dead? Why are you seeking the living among the dead? అని ఆ యొక్క ఇరువురు దూతలు ఆ యొక్క దుఃఖములో, వేదనలో ఏడుస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీలతో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క మరియను గురించినటువంటి మాటలు ఇంకా యోహాను సువార్తలో కూడా మనము చూడగలుగుతాం. మరియా ఎంతగానో దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో
మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు మరి సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున మరి ఒకడు కూర్చుండి ఉండెను. వారు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడుంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుకకు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడుంచితివో నాతో చెప్పుమని నేను ఆయనను ఎత్తుకొని పోవదునని చెప్పాను. సజీవుడైన వాని కొరకు ఆమె వెతకటం లేదు, కానీ యేసు దేహమును గురించి ఆమె చింతపడుతూ ఉంది. యేసయ్య పలికినటువంటి మాటలు, ఆయన లేఖనాలను మర్చిపోయింది. ఆ క్రీస్తు ప్రభుల వారు వారితో పలికిన మాటలన్నిటినీ వారు మర్చిపోయారు. వారి దుఃఖంలో ఆ సజీవుడైన వాని మరి దేహము కొరకు వారు వెతుకుతూ ఉన్నారు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు క్రీస్తు ప్రభుల వారిని వెతుకుతున్నావా? ఒకవేళ నీవు ఆయనను వెతికితే ఎక్కడ ఆయనను వెతుకుతూ ఉన్నావు? ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడుగా తిరిగి లేచినటువంటి వాడు. ఆ వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని నీవు కనుగొన్నావా? దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినటువంటిది. దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినటువంటి వాక్యము, నిత్యము నిలిచేటటువంటి వాక్యము. గడ్డి ఎండును, పువ్వు వాడిపోవును, కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచున్నది. ఆ నిత్యము నిలిచేటటువంటి ఆ వాక్యము ఎవరో మనందరికీ తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే క్రీస్తు ప్రభుల వారు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, సజీవుడుగా, సశరీరుడుగా మన మధ్య నివసించినటువంటి క్రీస్తు ప్రభుల వారు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే, ఈ క్రీస్తు ప్రభుల వారే, ఈ సువార్తయే. హల్లెలూయా. మరి ఈరోజు ఆ వాక్యమై ఉన్న క్రీస్తు ప్రభుల వారిని నీవు వెతుకుతున్నావా? ఒకవేళ నీవు వెతికితే ఆయనను ఎక్కడ వెతుకుతున్నావు? ఆయన సజీవుడు. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములో జీవించుచున్నానని ఆయన అంటున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. యుగ యుగములు సజీవుడిగా ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని నీవు నేను వెతకవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన మరి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు నిత్యము ప్రార్థన విజ్ఞాపనలు సలపడానికి ఆ క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడుగా లేపబడి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇదిగో నీ శత్రువులనందరినీ నీ పాద పీఠముగా చేయి వరకు నీవు నా కుడిపార్శ్వమున ఉండమని దేవుడు ఆయనతో పలికినటువంటి మాటలు.
కీర్తన 110వ దావీదు కీర్తన 1వ వచనంలో మనం చూడగలుగుతాం. వారు ఆ మాటలు మర్చిపోయారు. ఇదిగో నీ పరిశుద్ధిని నీవు కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి పలికినటువంటి మాటలు వారు మర్చిపోయారు. అతని సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద దేవుడు వాగ్దానం చేశాడు. తన గర్భఫలములో నుంచి తనకొక కుమారుని అనుగ్రహించి యుగ యుగములో ఇశ్రాయేలును పరిపాలించే రాజును దావీదుకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ మాటలు వారు మర్చిపోయారు. ఆ సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఇంకా వారు మృతులలో వెతుకుతూ ఉన్నారు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు నేను ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మృతుడై మరణాన్ని గెలిచి పునరుత్థానుడుగా సజీవుడిగా లేచి యుగ యుగములో మన కొరకు జీవిస్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు ఇదిగో మన కొరకు తండ్రి అయిన దేవుని సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనను వెతుకుదాం. ఆయన మరి కృపను, ఆయన రక్షణను, ఆయన పునరుత్థాన శక్తిని వెతుకుదాం. సజీవుల్లో ఆయనను వెతుకుదాం. పరలోకమందున తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని వెతుకుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడుగా సజీవుడిగా తిరిగి లేచి మా కొరకు నిత్యము మీ సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు సలుపుతూ ఉండగా ఆ సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని, యుగ యుగములో జీవించుచున్న ఆ క్రీస్తు ప్రభుల వారిని మేము కనుగొని ప్రభువా ఆయన కృపను, ఆయన పునరుత్థాన శక్తిని పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీ పునరుత్థాన శక్తి చేత, బలము చేత నింపమని, మీ పునరుత్థాన సంతోషము, ఆనందము, సమాధానము చేత నింపమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.